రంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఇస్నాపూర్లో గల సందిరా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అపార్ట్మెంట్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ టవర్స్లో రెసిడెన్స్లో కమర్షియల్ ఫ్లాట్లలో రెంట్కి బ్యాచిలర్ ఇవ్వడం ద్వారా ఓనర్స్కి ఇబ్బందిగా మారింది అని ఓనర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా వారికి మద్దతు తెలుపుతూ డాక్టర్ కూనవేణు మెట్టు శ్రీధర్ ఈ మీటింగ్లో పాల్గొని వారికి నేను మీ వెంట ఉంటానని భరోసా ఇచ్చారు. ఆ యుద్ధం అంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి బిల్డర్ ఏం చెప్పిండు, మనకు గేటెడ్ కమ్యూనిటీ అని ముచ్చట చెప్పిండు, క్లబ్ హౌస్ అనే ముచ్చట చెప్పిండు, దాని తర్వాత మనకు స్విమ్మింగ్ పూల్ అనే ముచ్చట చెప్పిండు, ఓన్లీ ఫ్యామిలీస్కి ఇస్తామనేటువంటి ముచ్చట చెప్పిండు. ఫ్యామిలీస్ కంటే చిన్న ఎగ్జాంపుల్, మనం అందరి మీద టూర్ పోతే ఫ్యామిలీ సెక్షన్ అని రాస్తున్నాడు. ఫ్యామిలీ సెక్షన్లో ఒక 10 మంది బ్యాచిలర్స్ వచ్చి కూర్చుంటేనే మన పుట్ట అవుతుంటుంది, ఇట్లా బాధ అనిపిస్తుంటుంది ఎవరికైనా కానీ. భార్యతో పోతుంటే పిల్లలతో పోతుంటే ఎవరో బ్యాచిలర్స్ వచ్చి జర చిల్లర మాటలు మాట్లాడుతుంటే ఏదో ఏమనిపిస్తుంది అంటే జర బిడ్డ అంటే కొద్దిగా గలీజ్గా అనిపిస్తుంటుంది అనమాట మనం. అది ఇక్కడ ఫ్యామిలీస్, మీరు అందరూ కూడా ఇక్కడ ఫ్యామిలీస్ ఉండాలి. మళ్ళీ ఇంకోటి రేపు స్విమ్మింగ్ పూల్ పోగానే వాళ్ళు కూడా వస్తారు, మాకు కూడా రైట్ ఉన్నది, మేము కూడా ఓనర్స్ అనేది. ఫస్ట్ ఏంది ఎంటర్ అవుతారు, ఎంటర్ కాగానే మళ్ళీ హక్కులోకి వస్తుంది. హక్కులోకి వచ్చిన తర్వాత మీరేమైపోతారంటే మీరేమనంటే స్టార్టింగ్ ప్రొటెక్షన్ చేయాలి. ఇప్పుడు చేస్తే మేమేం చేస్తాం అనేటువంటి దాని మీద కూడా చట్టం కూడా ఏం చేయాలి అనేటువంటి పరిస్థితి. దీనికి చట్ట ప్రకారం చేయాలంటే ఫస్ట్ ఎవరైతే ఇళ్ళకి వస్తున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి లీగల్ నామ్స్ ఏముంటాయి, వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చి ఎవరు రమ్మని చెప్పింది, ఎవరికి అథారిటీ ఇచ్చింది, దానికి సంబంధించినటువంటి దాన్ని పూర్తి సమాచారం తీసుకోవాలంటే పోలీస్ డిపార్ట్మెంట్తో అయితే ఫస్ట్ మీరు అందరు కలిసి ఈ అసోసియేషన్ మా లక్ష్మణ్ గారు మాకు ఆత్మీయులు, వాళ్ళు మొన్న నుంచి ఒక 15 రోజులు చెప్తున్నారు ఇట్లా అవుతుందంటే స్వామి మీ ఒక్కొక్కరు కాదు, అందరినీ సమకూరిస్తే మనం మాట్లాడడానికి వస్తుంది, మనం చేయడానికి వస్తుంది, లేకపోతే కూడా ఏం చేయడానికి రాదు కనుక. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఎక్కడెక్కడో మన బిజీలో మనకు ఉంటుంది, మన కుటుంబానికి కొన్నిసార్లు సమయం ఏమో అరే ఇదేంటి మనకు అనేటువంటి దాని మీద చాలా మంది ఏంటంటే కొద్దిగా లైట్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అట్లా లైట్ తీసుకుంటే మనం శాశ్వతంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. మీ అంతా మీరే హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ ఓనర్కు 46 ఎంత ఉన్నట్టు 163 ఫ్లాట్స్లలో మీకు ఓనర్కు నాకు తెలిసిన 40-50 మీరు కూడా అమ్మేసుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వాళ్ళని ఖచ్చితంగా మీరు వాళ్ళని నిలబొట్టేటువంటి ప్రయత్నం చేయాలంటే మీరు అందరూ ఫస్ట్ ఐక్యమైన తర్వాత